నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. దేవినేని అవినాష్ సన్ ఆఫ్ దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ. దేవినేని నెహ్రూ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియని వ్యక్తులు ఉండరు. ఎందుకంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. సో అలాంటి దేవినేని నెహ్రూ గారి కుమారుడు ఈయన దేవినేని అవినాష్ గారు. అయితే దేవినేని అవినాష్ గారికి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు. రాజకీయం కలిసి రావట్లేదు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఆర్థికంగా బలహీనపడటం వల్ల రాజకీయాలు కాస్త వెనక పడిపోయిన పరిస్థితి ఉంది. ఉదాహరణ చూస్తే చాలామంది నేతలు ఉన్నారు. సో వారు కాస్త ఆర్థికంగా వెనకబడటం, తద్వారా రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోవటం. కానీ ఇక్కడ ఎందుకన్నా మరి ఈ నాయకుడికి రాజకీయం కలిసి రావట్లేదు. వరుసగా 3 ఎన్నికలు ఓటమి. మరి ఆ తర్వాత అయినా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? ప్రశ్నార్థకమే. తాను చేసినటువంటి కొన్ని తప్పులు తన రాజకీయ భవిష్యత్తుని అగాధంలోకి నెట్టేసాయి. అంతా సక్రమంగా ఉంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఉండేవాడు, మంత్రిగా కూడా ఉండేవాడు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎమ్మెల్యే అయితే 100% తెలుగుదేశం నుంచి ఉండేవారు ఈయన. కానీ ఈయన చేసిన కొన్ని మిస్టేకులు ఈయన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చాయి. వీళ్ళ నాన్నగారు 1983లో కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు దేవినేని నెహ్రూ గారు మొట్టమొదటిసారి. ఇక అక్కడి నుంచి వరుసగా 1985లో గెలిచారు కంకిపాడు నుంచి. అదేవిధంగా 1989లో గెలిచారు, 1994లో గెలిచారు. సో అప్పటి వరకు వరుసగా 4 సార్లు గెలిచారు దేవినేని నెహ్రూ గారు. రాజకీయాల్లో తిరుగులేనటువంటి ఒక శక్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత దేవినేని నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో 1999లో మొట్టమొదటి ఓటమి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన. అప్పటి వరకు తన రాజకీయ సమీప ప్రతినిధి అయినటువంటి యలమంచిల నాగేశ్వరరావు గారు, ఆయన మీద మొట్టమొదటిసారి ఆయన ఓటమి చెందాడు 1999లో ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి. ఇప్పుడు కంకిపాడు రద్దయింది, ఇప్పుడు ఆ నియోజకవర్గం లేదు. సో అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అయింది. సో 2004లో మళ్ళీ దేవినేని నెహ్రూ గారు అదే కంకిపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో విజయవాడ తూర్పు నుంచి ఆయన యలమంచిల రవి గారి చేతిలో ఓటమి చెందారు దేవినేని నెహ్రూ గారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం యలమంచిల నాగేశ్వరరావు గారని. మొదటిసారి దేవినేని నెహ్రూ గారు ఓటమి చెందింది యలమంచిల నాగేశ్వరరావు గారి మీద. ఆ యలమంచిల నాగేశ్వరరావు గారు కుమారుడే యలమంచిల రవి గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అంటే 2009కి నియోజకవర్గాలు కొన్ని డిలిమిటేషన్ జరిగినాయి, కొన్ని నియోజకవర్గాలు రద్దయినాయి, కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అప్పుడు విజయవాడ సెంట్రల్ ఏర్పడింది, కంకిపాడు నియోజకవర్గం రద్దయింది ఆ పరిసర ప్రాంతాల్లో. సో కాబట్టి దేవినేని నెహ్రూ గారు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. విజయవాడ తూర్పులో మరి ఎవరైతే ప్రజారాజ్యం అభ్యర్థి యలమంచిల రవి గారు ఉన్నారో ఆయన చేతుల మీద ఓటమి చెందారు. అంటే ఇద్దరు తండ్రి కొడుకులు యలమంచిల నాగేశ్వరరావు గారు, యలమంచిల రవి గారు. సో వారిద్దరి చేతిలో ఓటమి చెందారు దేవినేని నెహ్రూ గారు. ఇక అప్పటి నుంచి ఆయనకి రాజకీయంగా పూర్తిగా వెనకబడిపోయారు. అదే 2009 తర్వాత 2014లో దేవినేని అవినాష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎందుకంటే అప్పటికి నెహ్రూ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఆయన అప్పుడు జీవించే ఉన్నాడు. సో మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఓటమి చెందారు దేవినేని అవినాష్ గారు. అప్పుడు ఎంపీగా పోటీ చేశారు అవినాష్ గారు విజయవాడ పార్లమెంట్కి. సో ఆ తర్వాత ఈ కుటుంబం రాష్ట్ర విభజన తర్వాత మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నుంచి దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికి దేవినేని నెహ్రూ గారు మరణించారు. సో గుడివాడలో పెద్ద ఎత్తున గెలవడం కోసం ప్రయత్నం చేశాడు టీడీపీ అభ్యర్థిగా. కానీ అప్పుడు కొడాల నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడివాడ ఆయన పోటీ చేశారు, ఆయన గెలిచారు దేవినేని అవినాష్ గారి మీద. ఆ తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్నారు. మరి సంవత్సరం గడవక ముందే దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు బాధ్యతలు కట్టబెట్టారు. దాదాపు 3 సంవత్సరాల పైగా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ఏలేరు, అందులో డౌట్ లేదు. ఆయనకు ఒక గన్మెన్ ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం.
అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పటికి దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా పెత్తనం సాగించారు. సో ఆ తర్వాత ఎలాగైనా సరే అదే విజయవాడ తూర్పులో గెలవాలనుకున్నారు. ఎందుకంటే కంకిపాడు రద్దయింది. మరి వారి నాన్నగారు వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా కొంత భాగం విజయవాడ తూర్పులో ఉంది కాబట్టి ఎలాగైనా అక్కడ అవకాశం వచ్చింది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయనకు అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. వరుసగా అంటే 3 ఓటములు. 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి, 2019 తెలుగుదేశం నుంచి గుడివాడ నుంచి ఓటమి, 2024 విజయవాడ తూర్పు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి. అంటే ఈయనకు 1000 కోట్ల డబ్బు ఉంది. వీళ్ళ నాన్నగారి అనుచర గణం ఈయనతోటి ఉంది. వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీలు ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు ఆయనకి. ప్రతి నెల ఆయనకున్నటువంటి స్థిరాస్తుల మీద వచ్చేటువంటి ఇన్కము ఆయన మంది మార్బలాన్ని పోషించుకోవడానికి చాలా పుష్కలంగా సరిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆయనకి లేనిదేంటి? అదృష్టం ఒకటి లేదు. అదేవిధంగా ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి మిస్టేక్ కూడా ఒకటి ఆయన వెంటాడుతూ ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ఈయన తెర వెనుక నుండి పాత్ర పోషించారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వాటి మీద ఈయన కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అంటే ఏ సామాజిక వర్గం అయితే, ఏ పార్టీ అయితే ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందో, ఆయన కుటుంబానికి అండగా నిలబడిందో, ఎందుకంటే దేవినేని నెహ్రూ గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టారు రాజకీయ భిక్ష. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన విభేదించారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అదొక ఎపిసోడ్. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. నా మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని నేను చనిపోవాలని చెప్పేసి దేవినేని నెహ్రూ గారు అప్పట్లో అనుకునేవారని చెప్పేసి చాలామంది ఆయన అనుచరులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అదేవిధంగానే ఆయన టీడీపీలో ఉన్నప్పుడే ఆయన మరణించారు. అయితే మరి ఆయన కుమారుడు ఎందుకు ఆ విధమైన మిస్టేక్ చేశాడు? దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులను ఎప్పుడు ప్రోత్సహించలేదు. కానీ ఈయన అంటే అది విచారణ జరుగుతూ ఉంది. ఈయనేమో నాకు సంబంధం లేదంటారు. కానీ చాలామంది విజయవాడలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలు కానీ, ఆయన సామాజిక వర్గం చెందిన పెద్దలు కానీ ఈయన పాత్ర ఉందంటారు. సో దానివల్ల ఈయన సామాజిక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమయ్యాడు విజయవాడలో. ఒకప్పుడు ఏ సామాజిక వర్గం అండదండలతోటి, ఏ పార్టీ అండదండలతోటి అయితే ఈ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద ఎత్తున పడగలెత్తిందో, అదే సామాజిక వర్గాన్ని, అదే రాజకీయ పార్టీని ఈయన దెబ్బతీశారు మానసికంగా, నైతికంగా అనేటువంటి అభిప్రాయం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం, ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈయనకు సహాయ సహకారాలు అందట్లేదు. ఈయన మళ్ళీ పార్టీ మారాలనేటువంటి ఆలోచనలో కూడా ఏం లేరు. అనుకున్నప్పటికీ కూడా తీసుకునే పరిస్థితుల్లో కూడా కూటమిలో ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయనలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలు, వాటి గురించి కూడా చెప్పుకోవాలి. ఏదైనా రాజకీయ పార్టీలో ఉంటే చాలా నమ్మకంగా, చాలా లాయల్గా ఉంటాడు ఆయన. ఏ పార్టీలో పనిచేస్తే 100% ఆ పార్టీ కోసమే పనిచేస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు అలా పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలాగే పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, తన సామాజిక వర్గం కాకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ట్రావెల్ అయ్యి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఆయన పగని తన పగగా మార్చుకున్నాడు చెప్పాలంటే. అయితే తెలుగుదేశంతో ఆయనకి ఏమీ గొడవలేమి లేవు. అది తెలుగుదేశం ఆయనకి చాలా అవకాశం ఇచ్చింది. గుడివాడలో ఎలాగైనా ఆయన గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున తప్పించాడు. లోకేష్ గారు వారందరితో మంచి సాన్నిహిత్యం ఉంది ఆయనకి. కానీ ఆయన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆయన రాజకీయంగా ముందుకెళ్ళిపోయారు. సో ఇకనైనా మరి భవిష్యత్తు ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ కూటమి 3 పార్టీలు కలిసినంతకాలం, 2 ప్రధానమైన సామాజిక వర్గాలు కలిసినంతకాలం ఈయనకి ఆ సామాజిక వర్గాల నుంచి ఓట్లు పడే అవకాశం ఉందా? ఒకవేళ పడ్డప్పటికీ కూడా ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ లెక్కలో చూస్తే విజయవాడ నగరంలో బలమైనటువంటి 2 సామాజిక వర్గాల నుంచి ఈయనకు వ్యతిరేకత ఉంది. అలాగని అందరూ 100% ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవడం లేదు. మెజారిటీ ప్రజలు ఆ సామాజిక వర్గం నుంచి ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు. మరి దాన్ని ఈయన పాజిటివ్గా మార్చుకునే అవకాశాలు ఏమున్నాయి? అయితే ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, బెజవాడ నగరం కానీ, వంగవీటి, దేవినేని ఈ 2 కుటుంబాలు ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ 2 కుటుంబాలకు సంబంధించిన వారే నాయకులుగా ఉండేవారు. వంగవీటి పెద్దరాధాకృష్ణ గారు, ఆయన తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు, ఇక్కడ దేవినేని నెహ్రూ గారు, ఆయనకు ముందు ఆయన సోదరులు ఉండేవాళ్ళు. ఇక వారిదే ఆ జిల్లాలో వారు చెప్పిందే వారి పార్టీల తరపు నుంచే వేదంగా ఉండేది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఫ్యాక్షన్ వాతావరణం లేదు. అటు వంగవీటి కుటుంబం చూసుకుంటే రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారు, రాధా గారు చాలా సౌమ్యులు. సో ఆయన ఎలాంటి గొడవల్ని ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఇక్కడ అవినాష్ గారి గురించి చూస్తే ఒకవేళ పైకి ఏదో ఫైర్గా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, యువనేతగా ఉన్నాడు కాబట్టి మరి ఏదో ఒక విధంగా తనను తాను ప్రమోట్ చేసుకోవాలి, తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఏదో మాట్లాడినప్పటికీ కూడా పాత తరహా ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో దేవినేని అవినాష్ గారు కూడా ఎక్కడా పెద్దగా ఈయన ఎవరి మీదకి వెళ్ళి కత్తులు దూసి చేసిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అసలు. ఇప్పుడు మారినటువంటి కాలం, మారిన సమాజం, మారిన టెక్నాలజీ, అందరూ ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాల్లో రాజకీయంగా ఎదగడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక నాయకుడి కోసం చొక్కాలు దించుకున్న పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి ఆ ఫ్యాక్షన్ వాతావరణానికి ఇప్పుడు ఈ కుటుంబాలకు అసలు సంబంధమే లేదు. సో ఫైనల్గా చూస్తే 3 ఎలక్షన్స్ చూశారు దేవినేని అవినాష్ గారు, 3 ఎలక్షన్స్ ఫ్లాప్ అయ్యారు. మరి మరొక ఎలక్షన్ కాదు, మరొక 4 ఎలక్షన్ చూసేటువంటి ఆర్థిక స్తోమత ఆయనకుంది. సో మంది మార్బలం ఆయనకుంది, వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ ఆయనకున్నాయి. పార్టీకి నమ్మకంగా ఉన్నాడు ఆయన, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఉన్నాడు కాబట్టి ఆయనకి విజయవాడ తూర్పు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు గతంలో, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఆయన భవిష్యత్తు అంటే ఈ విజయవాడ నగరంలో ఆయనకి అసలు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి చూడాలి. ఇదే దేవినేని అవినాష్ గారు కనుక తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన తర్వాత అక్కడే కనుక నమ్మకంగా కనుక టీడీపీతో కనుక ఉన్నట్టయితే ఈరోజు గుడివాడ నుంచి దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. వెనిగండ్ల రాము గారు ఎన్ఆర్ఐ కొత్తగా ఆయన వచ్చి పోటీ చేసే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ అభ్యర్థులు ఎవరూ లేక ఆ రోజు వెనిగండ్ల రాము గారికి సీటు ఇచ్చారు, ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు అని. గుడివాడ నుంచి నా అసెంబ్లీకి మంచి మెజార్టీతో వెళ్ళేవాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యంగ్స్టర్స్ని ప్రోత్సహించేటువంటి ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈయనకు మంత్రి బాధ్యతలు కట్టబెట్టి మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునేవాడు. చాలా తక్కువ చిన్న వయసులోనే మళ్ళీ ఒక మాస్ ఫాలోయింగ్ వచ్చేది ఆయనకి. బట్ ఆయన అవకాశాలన్నీ కూడా చేజార్చుకున్నాడు ఆయన. అందుకనే కలిసి రాని రాజకీయం మరి ఆయనకి ఎప్పుడు కలిసి వస్తుందో మరి తెలియని పరిస్థితి. అలాగని ఆయన ఏమి ఎక్కడ డేలా పడుతున్న పరిస్థితి లేదు. ఆయన ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతా ఉన్నాడు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన అటెండ్ అవుతా ఉన్నాడు. ఆయన ధర్నాలు, దీక్షలు, సో రొటీన్ అవుతుంది ఆయన రోజువారీ లైఫ్లో. కానీ సొంత సామాజిక వర్గం సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు ఎదిగిన నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా 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 తక్కువ. అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సొంత సామాజిక వర్గం మద్దతు లేకుండా ఏ నాయకుడు మనుగడ సాగించలేడు రాజకీయంగా. మరి ఈయన ఏ విధంగా సాగిస్తారు? ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొట్టినటువంటి క్రమంలో ఈయనకు సంబంధించినటువంటి అనుచరులు వెళ్ళి ఆ పని చేశారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అది విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం మరి ఈయన మీద ఒక సానుకూలమైనటువంటి వాతావరణం, ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అవి వచ్చినప్పుడు మాత్రమే విజయవాడ మహానగరంలో ఈయనకి ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది. లేకపోతే ఈయన ఇంకా ఆ పోరాటాలు చేసుకుంటూనే వెళ్ళాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈయనకు ఒక నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీగా గానో, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా గానో ఏదో ఒకటి, ఈయనకు ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి, మరి ఆ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలకి ఏమన్నా ఈయన ఆర్థికంగా వారికి సర్దుబాటు చేసి అభ్యర్థులకి వచ్చే ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే నామినేటెడ్ పదవి దక్కించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఈయనకి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు గారు స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని ఆలోచనలో వంగవీటి రాధా గారు ఉన్నారు. సో ఇంకా చాలా ఇప్పుడు విజయవాడ వెస్ట్లో యలమంచిలి ఎవరైతే సుజనా చౌదరి గారు ఉన్నారో మరి ఆయన బలంగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, ఆయనకు ఒక గుర్తింపు ఉంది. సో కాబట్టి ఇంతమంది హేమాహేమీలు ఉన్నటువంటి ఆ నగరంలో, మహానగరంలో ఉన్నటువంటి ఆ 3 నియోజకవర్గాల్లో మరి ఈయనకు అవకాశం వస్తుందా అంటే అది ప్రశ్నార్థకమే. అంటే తనకి రాజకీయ భవిష్యత్తు సమీప దూరంలో కనపడకపోయినప్పటికీ కూడా ఈయనైతే పోరాటం చేస్తున్నాడు. కానీ ఈయనకి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.